చేసిన వాగ్దానములెన్నో ఉన్నాయి, నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి. ఈ చోటే నీదాగిపోవలదు, రాత్రి గడిచే వరకు. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవబిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థనకు వచ్చిన వారు, పాటలు పాడిన వారు, యేసుక్రీస్తు పరిచయం చేసిన వారు రాంగ వారి యొక్క జీవితం ఏమైపోతుందంటే సల్లారిపోతుంది. రాంగ ఏమైపోతుందంటే వాళ్ళ భక్తి తగ్గిపోతుంది. రాంగ ఏమైపోతుందంటే వారున్న సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. రాంగ ఏమైపోతుంటే వారికి ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారు. ఇక చివరికి వచ్చే కల వాళ్ళు పరిశుద్ధతను కూడా కోల్పోతున్నారు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తులే, ఒకప్పుడు బాగా పరిచయం చేసినటువంటి వ్యక్తులే, ఒకప్పుడు బాగా వారు వాక్యాన్ని విన్నటువంటి వ్యక్తులే, ఒకప్పుడు బాగా దేవుడి మందిరంలో గడిపిన వారే, మంచి సాక్ష్యం ఉన్నవారే. కానీ రాంగ ఏమైపోతుందంటే ప్రార్థన తగ్గిపోతుంది, పరిచర్య తగ్గిపోతుంది, పరిశుద్ధత తగ్గిపోతుంది, సాక్ష్యము తగ్గిపోతుంది. దేవుడి యొక్క సంఘానికి దూరం అయిపోతున్నారు, దేవుడి మందిరానికి దూరం అయిపోతున్నారు. ఇలా జరగటానికి కారణం ఏంటి? ఎప్పుడైనా మనం ఆలోచన చేసినవా? ఇలా మనం వెనకబడిపోవటానికి కారణం ఏంటి? ఇలా ఎందుకు నా జీవితంలో జరుగుతుంది? అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఎందుకు నేను దేవుడికి దూరం అయిపోతున్నాను? ఎందుకు దేవుడు వాక్యానికి దూరం అయిపోతున్నాను? ఎందుకు దేవుడు మందిరానికి దూరం అయిపోతున్నాను? ఎందుకు నే యొక్క పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాను? ఎప్పుడైనా మనం ఆలోచన చేసుకున్నామా? ఎప్పుడైనా మనం అర్థం చేసుకున్నామా అన్నది ఎడికి తిరిగి చూస్తే అసలుకి మనం ఇలా సల్లారిపడడానికి కారణం ఎవరు అంటే, బైబిల్లోకి వెళ్దాం, క్లియర్ గా మీకు అర్థం కంటే చెప్తారు. క్లియరా మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా మనం పరిశోధన చేస్తే, మోయాబీలు, ఏదోమీలు, అమోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుతురు గనక ఎవరితో సహవాసం చేయొద్దంటున్నాడు? ఎటువంటి వారితో సహవాసం చేయొద్దంటున్నారు? ఎటువంటి యొక్క జీవితాలు జీవించే వాళ్ళతో సహవాసం చేయొద్దంటున్నాడు. అంటే దేవుడు మోయాబీలు, ఏదోనీలు, అమోనీలు, సీదోనీలతోనూ మీ సహవాసం చేయమాకండి. ఎవరితో చెప్తుంది ఈ మాట? సొలొమోనుతో చెప్తున్నాడు. సొలొమోను ఎంత మంచి జ్ఞానం కలిగిన వాడు, ఎంతగా దేవుడి చేత ఆశీర్వదించబడ్డవాడు, బైబిల్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నవాడో, ఎంత మంచిగా బతికిన వాడో. అటువంటి వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు వాళ్ళతో సహవాసం చేయొద్దు, వీళ్ళతో సహవాసం చేయొద్దు, వారు చెప్పిన మాటలు నువ్వు వినొద్దు, వీళ్ళు చెప్పిన మాటలు వినొద్దు. వింటే నీ హృదయము, నీ జీవితము, నీ కుటుంబము, నీ ప్రవర్తన అంతా వారు మార్చేస్తారని దేవుడు ఖచ్చితంగా చెప్పిండు. ప్రియులారా, ఎలా చెప్పిండంటండి? ఖచ్చితంగా చెప్పిండంట. వీరితో వారితో సహవాసము చేయకూడదు అన్నాడు. ప్రియులారా, మరి రాంగ సొలొమోను ఏమి పెడితే ప్రియులారా, భక్తిలో తగ్గిపోయింది, ప్రార్థనలో తగ్గిపోయింది, ఆరాధనలో ప్రార్థనలో మునిగినటువంటి వ్యక్తి దేవుడికి దూరం అయిపోయాడు. హల్లెలూయా. దేవుడేమో సహవాసం చేయొద్దన్నాడు, ఇంతకాలేమో సహవాసం చేసిండు. ప్రార్థనకి రానోడితో సహవాసం చేస్తే వారికి ఎటువంటి అలవాట్లు వస్తాయి? రక్షణ లేని ఆమెతో సహవాసం చేస్తే ఎటువంటి అలవాట్లు వస్తాయి?
మారు మనసు లేని ఆమెతో సహవాసం చేస్తే ఎటువంటి అలవాట్లు వస్తాయి. బాప్టిస్టుని పొందని ఆమెతో సహవాసం చేస్తే ఎటువంటి వస్తాయి. ప్రార్థన అంటే తెలియని ఆమెతో సహవాసం చేస్తే ఎటువంటి అలవాట్లు వస్తాయి. చర్చి అంటే ఏంటో తెలియని ఆమెతో సహవాసం చేస్తే ఎటువంటి అలవాట్లు వస్తాయి. పాటలు రాని వారితో సహవాసం చేస్తే ఎటువంటి అలవాట్లు వస్తాయి. అసలు భక్తి అంటే ఏంటో తెలియని ఆమెతో భక్తి కలిగిన నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం ఏమైపోతే. పరిశుద్ధత అంటే ఏంటో తెలియని ఆమెతో సహవాసం చేస్తే నీ పరిశుద్ధత ఏమైపోతే. సాక్ష్యమే లేని మనిషి, సాక్ష్యమే కాపాడుకోలేని మనిషితో ఒక సాక్ష్యం కలిగిన మనిషి జీవిస్తే ఆమెనేమంటారు, ఏమనేమంటారు, అతన్నేమంటారు, ఇతన్నేమంటారు. ఈరోజు మన పరిశుద్ధత, ఈరోజు మన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటాడో ప్రియులారా. ఎటువంటి వ్యక్తులు మాట వింటున్నాం, ఎటువంటి వ్యక్తుల మాటని, మన సాక్ష్యాన్ని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలని పతనం చేసుకుంటున్నాం. బైబిల్ ఎంత క్లియర్ గా చెప్పిందో దేవుడు కూడా. ఈరోజు ఏమంటాం అంటే వాళ్ళు మారుతారని వాళ్ళతో సహాయం చేస్తున్నాను అంట. వాళ్ళు మాట కాదు, వాళ్ళు నేను మారుతారు. ఈరోజు చాలా మంది ఏమండి పగలకు రాత్రికి ఏమైనా పత్తం ఉంటుందా? పత్తం ఉంటుందా? సూర్యుడికి చంద్రుడికి ఏమైనా పత్తం ఉందా? మనం వెలుగు సంబంధము, మనం దేవుడు బిడ్డలము, బైబిల్ తెలుసుకున్న వారము, దేవుడిని తెలుసుకున్న వారము, దేవుడు సంఘాన్ని వచ్చిన వారం, దేవుడు మందిరంలో వాక్యం వింటున్న వారం, దేవుడు పరిచయం చేస్తున్న మనము ఎంత డిగ్నిటీగా మనం ఉండాలి. ఏమండి ప్రార్థన బోనాంతో నువ్వు కలిసి మెలిసి ఉంటే నీ భక్తి ఏమైపోతుంది. రోజులకి ఆమె మీద ఉన్న ఆమె చేసే పనులని నీ మీదకి అటాక్ కావా? ఆమె మంచి చేస్తుందా, మంచి మాట్లాడుతుందా, మంచి ప్రవర్తన ఉందా, మంచి సాక్ష్యం ఉందా? ఆమె ఇంటి పక్కన చుట్టూ ఏమనుకుంటున్నారు? నువ్వు వెళ్ళి ఆమెతో సమాసం చేస్తే నీ భక్తి ఏమైపోద్ది? నిన్ను కూడా అనరా? నీ భక్తి సల్లారిపోద్దా? నీ సాక్ష్యం ఉండిద్దా? సొలొమోను అదే చేశాడు. నువ్వు ఆమెతో సహవాసం చేయి మాకయ్యా, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళమాకో. వాళ్ళు బంధువులే కావచ్చు, పెట్సే కావచ్చు, చుట్టాలే కావచ్చు, కానీ వారి పద్ధతులు నాకు నచ్చలేదని దేవుడు చెప్పాడు. ఎందుకంటే వారు ఒక తిరుగుబోతోలు, వారు ఒక త్రాగుబోతోలు, వారు ఒక దొంగలు, వారు ఒక మోసగాలు, వారు నరంతకులు. మంచోని మంచిగా బతకనీరు, మంచోని మంచిగా జీవించనీరు. వాళ్ళతో నువ్వు సావాసం చేస్తే నీ జీవితం పత్రం అయిపోతుంది, నీ బతికే ఆగమైపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి. ఎందుకంటే వారికి బైబిల్ గురించి తెలియదు కదా, దేవుడి గురించి తెలియదు, అంతగా వారు ఎదిగిన వాళ్ళు కాదు కదా. ఏమండి ఇవాళ బాప్టిస్టులు పొందిన వాళ్ళతో సహవాసం చేయడం చాలా కష్టమైన పరిస్థితి తెలుసా. అందరూ బాప్టిస్టులు పొందుతారు, కానీ ఎంతమందికి మారు మనసు ఉంటుంది అంటారు? మారు మనసు వేరు, బాప్టిస్టులు వేరు. మరి గుర్తుపెట్టుకోండి, మారు మనసు వచ్చినాక బాప్టిస్టుని తీసుకుంటారు చాలా మంది, కానీ మారు మనసు ఇవేంటో తెలియదరికే బాప్టిస్టుని తీసుకుంటారు. ఇక ఏలకి సరిగా సాక్ష్యం ఉండదు, ఏలకి సరిగా దేవుడికి సమర్పణ ఉండదు. అసలు దగ్గర రక్షణ లేని ఆమెతో నువ్వు ఉంటే ఆ మైండ్లో ఉన్న ఆలోచనలు నీ మైండ్లోకి రావా? ఆ చేసే పనులన్నీ నువ్వు చేయాలనిపిదా? ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తులో రక్షించబడ నీవు అసలు యేసుక్రీస్తు రక్షణలోకి రానాంతో నువ్వు సాహసం చేస్తాను, యేసుక్రీస్తులో రక్షణ రానాయంతో నువ్వు సాహసం చేస్తాను అంటే నీ జీవితం ఎంత దిగదార్చుకుంటున్నావు? ఒకసారి ఆలోచి. ఏమండి 2వ తరగతితో కానీ 1వ తరగతితో మీ పంతను పెట్టుతారండి, అవునా కదా? 2వ తరగతితో ముందు కూర్చోబెడతారు, 1వ తరగతితో వెనక కూర్చోబెడతారు. మరి ఇప్పుడు మనం యేసుక్రీస్తులో ఎదుగుతున్న వారం, యేసుక్రీస్తులో బతుకుతున్న వారం, యేసుక్రీస్తు యొక్క సంఘములో చేర్చబడ్డవారు, యేసుక్రీస్తు నామములో పరిచయం చేస్తున్నవారు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినవారు.
నీవు ఏం కావాలి? 1 కాసి 2లోకి వచ్చిన, 2లో వచ్చి 3లో పోవాలి, 3లో నుంచి 4లో పోవాలి. ఇలా 10 ఉంటే మన మెట్లు క్రైస్తవుడికి. మరి ఏ మెట్లు మీద మనం ఉన్నాము? 1వ తరగతుడు ఏంది? వాడు స్టార్టింగే, వాడు బిగినింగ్. ప్రార్థనకు వస్తున్నాడా, పోతున్నాడు అంతే. వాడు బతుకు మారదు, వారి అనుభవం మారదు, వారి జీవితం మారదు, వారి ప్రవర్తన మారదు. ఇదంతా 1వ తరగతి బ్యాచ్. వీళ్ళు లోకంలో ఉంటారు, దేవుళ్ళలో ఉంటారు, సమాజంలో ఉంటారు, అన్నిట్లో వీళ్ళే ఉంటారు. ముందు అన్నిట్లో వీళ్ళే ఉంటారు. 2వ తరగతిలోకి రారు వీళ్ళు, 1వ తరగతిలోనే ఉంటారు. ఈ బ్యాచ్ వెనక బ్యాచ్. వీళ్ళు ప్రయోజకులు కాదు, వీళ్ళు బాగుపడే వాళ్ళు కాదు, మంచిగా బతికేవారు కాదు. ఏంటంటే అందరి ముందు నేను చూపించుకోవాలి, నేను వచ్చానా, పాట పాడానా, ఏదో 4 మొక్కులు వచ్చినాయా, ప్రార్థన చేసినా, వెళ్ళిపోయానా, నా పని ఉంటే వస్తా, పని లేకపోతే వస్తా గుడికి, పని ఉంటే రాను. ఇదొక బ్యాచ్. ఏలతో సావాసం చేస్తావా? నువ్వు 2వ తరగతిలోగా కూర్చోవాల్సింది పోయి 1వ తరగతిలో కూర్చుంటే జనం నిన్ను ఏమంటారు? ఏమంటారండి? నవ్వరా? ఏదో 2వ తరగతిలో చదివిన అమ్మాయి మళ్ళీ 1వ తరగతిలో పోయింది, 2వ తరగతిలో చదివిన అమ్మాయి 1వ తరగతిలో పోయిందంటే ఎంత నామోసి. అవునా కాదా? 2వ తరగతిలో ఏం చేయాలి? 3వ తరగతి కోసం పోరాడాలి, 3వ తరగతి కోసం పోరాడాలి. ఈ 1వ తరగతిలో ఉన్న వాళ్ళకి ఏం పని ఉండదండి, వాళ్ళకి ఒకటే పని. వాళ్ళ అవసరాలు ఉంటేనే చర్చి గుర్తుకొచ్చింది, వాళ్ళ అవసరాలు ఉంటేనే ప్రార్థన గుర్తుకొచ్చింది, వాళ్ళ అవసరాలు ఉంటేనే శావుకులు గుర్తుకొస్తారు, వాళ్ళ అవసరాలు ఉంటేనే ప్రార్థనలోకి వస్తారు. ఈ 1వ తరగతి బ్యాచ్ని ఎవరు కూడా పట్టించుకోరు. గుర్తుపెట్టుకోరు పిల్లలు, క్లియర్ గా మీకు చెబుతున్నాను. 1వ తరగతి బ్యాచ్ని ఎవరు పట్టించుకోరు. పాస్టర్ గారు పట్టించుకోరు, పాస్టర్ గారు కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఇది 1వ తరగతి బ్యాచ్. 1వ తరగతి నుంచి 2వ తరగతిలో రావాలనుకునే బ్యాచ్ కాదు ఇది. ఇది బాగుపడాలనే బ్యాచ్ కాదు, దేవుణ్ణి నమ్ముకోవాలనే బ్యాచ్ కాదు, మానవస్ పొందాలన్న బ్యాచ్ కాదు, యేసుక్రీస్తు రక్తంలో బాప్తిసం పొందాలన్న రక్షణ కాదు. ఈరోజు ఈ బ్యాచ్ ఏంటంటే వచ్చామా, పాట పాడావా, ప్రార్థన చేసావా, వాక్యం వినవా, వెళ్ళిపోయినా, నా బతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా కుటుంబం నా ఇష్టం. వాళ్ళు అసలు ఏంటంటే నామకార్థమైన క్రైస్తవులు. ఎసంటే క్రైస్తవులు నాకదు. ఇటు దేవుడితో సావాసం చేయాలంటారు, అటు లోకంతో సావాసం చేయాలంటారు. అంటే ఈ మనిషి అంటే 2 పడవల మీద కాలు వేసేదన్నమాట. మళ్ళీ వీళ్ళని ఏమంటుంది సార్? అధిక తెలివితేటలు. అధిక తెలివితేటలు ఎక్కడా పనికిరావు. హల్లెలూయా. ఉంటే లోకంలోనే ఉండు, లేకపోతే సంఘంలోనే ఉండు, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా బతుకు. ఇటు దేవుడికి అవమానం తెచ్చే విధంగా, అటు కుటుంబానికి అవమానం తెచ్చే విధంగా. ఎందుకు? బ్రతికేదే 70-80 సంవత్సరాలు, 70-80 కూడా లేదు. కన్ను మూసుకు అందరితో ఏమైందో తెలియదు. దీనికోసం ఎందుకు? అటు దేవుని మోసం చేయటం, అటు కుటుంబాన్ని మోసం చేయటం, ఇటు బంధువుని మోసం చేయటం, ఫ్రెండ్స్ని మోసం చేయటం. ఈరోజు మీకు ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే ప్రియులారా, సొలొమోను యొక్క జీవితం ఏంటంటే ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరితో సహవాసం చేశాడో తెలుసా? అక్కడ కనపడుతుంది. మోయాబీలతోను, ఏదోమీయులను, వారిని మీతో సహవాసము చేయకూడదనియో యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చుచున్నాడు. చాలు మీరు ఇప్పుడు అంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు అంటే మరి వినాలా వినొద్దా? వినలా. ఈ రోజు కూడా చాలా మంది దైవజనులు చెప్తే వినరు. సావాసం అండి, మా స్నేహం అండి, మా ప్రాణానికి ప్రాణం అండి. తల్లి కోసం ఈరోజు ప్రాణం పెడతావు, తండ్రి కోసం ఈరోజు కట్టపడతావు. వచ్చేటమ్మ పెద్ద పెండు. నువ్వు పచ్చడేసిన చెప్పు ఆ పెండు, నువ్వు కూర వేసిన చెప్పు ఆ పెండు, నువ్వు రైస్ ఇచ్చినప్పుడు ఎంత పెండు, ఊరి పోయేటప్పుడు నువ్వు ఇచ్చే పట్టు చేరినప్పుడే పెండు, ఊరి పోయినప్పుడు ఎంత శవలు ఉంటాయి ఆ రింగులు ఇక్కడ నుండి నేను ఎట్టానిదో పెండు గిన్నె మొత్తం తీసి పక్కన పెట్టింది ప్రియుల. దానికి నేను అంత చేస్తుంది, నాకు ఎంత చేసిందా అంటది. అప్పటిదాకా నువ్వే నా ప్రాణం, నేనే నీ ప్రాణం. స్టేటస్లు, వాట్సాప్లు బద్దలైపోతాయి ఈరోజు ఫోన్. ఫ్రెండ్షిప్ రోజు చూడండి అండి, దోస్తు మీద దోస్తు పాట వచ్చింది,
ముసలోనికి అది పాట, వయసూరికి అది పాట, ఎవరొస్తుంది పాట. ఆ సినిమాలో నటించారు, అవి పాటలు నిజ జీవితంలో రాండి. అవును కదా, తిరుపతిరావుని యశ్వంతతో సాగు చేస్తే సార్ యవ్వానంలో పోయి వాళ్ళతో కూడా సావాసం చేసుకున్నాం. ఇవాళ ఒక్కడ తిరిగి చూడట్లా. ఏమైపోయింది? మనిషి మంచిగా ఉన్నంతసేపు ఆయనతో సహవాసం చేశారు, మంచిగా ఉన్ననాలు ఆయన వాడుకున్నారు, మంచిగా ఉన్ననాలు ఇటు పోదారా అటు పోదారా అంటే ఆయన ఇప్పుడు పరిస్థితి బాగాలేక ఒక్కడ కూడా కన్నెత్తి చూడట్లేదు. సమాజం అటువంటిది. ఈ మనిషితో అవసరం ఉందంటే ఈ మనిషి కోసం 4 మాటలు పొగట్టవాను, ఈ 4 మాటలు పోడకలా నువ్వు పొంగుతూగా నిన్ను పొగుడుతున్నారంటే నీ ఎనక బోధెడుతున్నారని గుర్తు పెట్టుకో. నేను అందుకేనండి ప్రియులారా, సభలో కానీ సంఘంలో కానీ కార్యక్రమంలో కానీ నేను ఎవరిని పొగడను, నన్ను ఎవరు పొగడొద్దు అంటాను ప్రియులారా. ఎందుకంటే పొగుడుతున్నాడంటే నా వెనక బోధి తీయటానికే. పొగుడుతున్నారని పక్కన కుర్చీ చేసి ఏనాడు చెప్పను ప్రియులా. ఎందుకంటే అన్ని అనుభవించి దేవుడు సేవలో బతుకుతున్న వంటి వాడు. ఈరోజు నిజంగా నువ్వు ఒకసారి ఆలోచన, నీ సాక్ష్యాన్ని, నీ భక్తిని, నీ యథార్థతను ఎక్కడ కోల్పోతున్నావు? ఎవరు మాటలిని కోల్పోతున్నావు? సొలొమోను చెప్పాడు దేవుడు, నువ్వు వాళ్ళతో సహవాసం చేయమక్కయ్యా, నీ హృదయం బాగుంది, నీ ఆలోచన బాగుంది, నీ ప్రవర్తన బాగుంది, నీ బిహేవియర్ బాగుంది, నీ క్యారెక్టర్ బాగుంది, నీ పద్ధతి బాగుంది, దాన్ని ఫాలో అయ్యి అమోనీలతో సహవాసం చేయమకు. వాళ్ళు మోసగాళ్ళు, ఏదేనితో సహవాసం చేయమకు అని అంత ఖచ్చితంగా దేవుడు చెప్తే, దేవుడు చెప్పిన మాట బాగానే అన్నాడు. కానీ ఇంటికి పోయినాక అందరితో సహవాసం చేయడం మొదలుపెట్టిండు. ఫుల్లుగా తాగుతూ అలవాటైండు. తన హృదయం అంతా ఎత్తర దేవతల తట్టు ఎందుకు ఇంత దిగజారిపోయాడంట? సావాసం వల్లే కండి. అవునా కదా? సావాసం ఈరోజు ఆ సావాసం కూడా సావాసం చేసినప్పుడు బాగా ఆలోచన చేయండి. అవతల వ్యక్తి ఎస్వంటి వాడు, అవతలమ్మ ఎస్వంటి అమ్మ, నన్ను వాడుకునేదా, మంచి పని చేసేదేనా, మంచి బతికేదేనా, మంచి సాక్ష్యం ఉందా, మంచి గుణవంతురాలేనా, మంచి కుటుంబాన్ని చూసుకుంటుందా, మంచి పిల్లగాన్ని చూసుకుంటుందా, ఇల్లుని చూసుకుంటుందా, సంసారాన్ని చూసుకుంటుందా, అటువంటి ఆలోచన చేయాలి. సావాసం పట్టాలంటే ఎవరొస్తున్నారు? సావాసం పట్టాలంటే ఆ కటింగ్ చూసో బైక్ చూసో కాదు, వాడి గుణాన్ని చూసి సావాసం పట్టాలి. బైబిల్ ఏం చెబుతుందంటే మంచిగా ప్రార్థన పోయే వాళ్ళతో సావాసం చేస్తే ఆ ప్రార్థన నీకు వచ్చింది. మంచిగా దేవుడిలో ఎదిగే వాళ్ళతో సావాసం చేస్తే ఆ యొక్క దేవుడు యొక్క ఎదుగుదల నీకు వచ్చింది. ఈరోజు ఎవరితో సావాసం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. ఒక దైవ సేవకుడుగా మీ మంచి కూడా చెబుతున్నా, మీ కుటుంబాలు మేలు కూడా చెబుతున్నా. ఈరోజు సావాసం వల్ల చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సావాసం వల్ల చాలా కుటుంబాలు పతనం అయిపోయి ఉన్నాయి. నేను చెబుతున్నాను మళ్ళీ, మీరు బాప్టిజం పొందిన వాళ్ళందరూ 2వ తరగతిలో ఉన్నారు. ఇప్పుడు బాప్టిజం లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? 1వ తరగతిలోనే ఉన్నారు. 1వ తరగతి బుక్ కావాలంటే ఏం కావాలి? బాప్టిజం కావాలి. బాప్టిజం పొందిన బాప్టిజం పొందామను. ఎందుకంటే బాప్టిజం పొందితే మన ఆటలో జాగం. అందుకని మేము బాప్టిజంలో దూరంగా ఉంటాం. ఒక తల్లిని అడిగాను, అమ్మ బాప్టిజం పొందాలంటే, బాప్టిజం పొందితే నేను చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయి. ఏంటమ్మా అంటే, నా ఇష్టమైన పనులు అంతాయి. కథం ఇక నువ్వు ప్రార్థన కూడా రామాకన్నా మొహమాటలా కూడా చెప్పాను, ప్రార్థన కూడా రామాక. ఎందుకు? నువ్వు వచ్చి నన్ను జడగొట్టడం తప్ప నువ్వు బాగుపడతావా? అవునా కాదా? ఆమె ఇష్టమైన పనులన్నీ చేసుకోవాలంట. నీకు ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉంది, బాధ్యత ఉంది. ఇటు మళ్ళీ దేవుడిని నమ్మినట్టున్నా, ఇటు సంఘంలోకి వచ్చినట్టు, అటు లోకంలో ఎందుకు? వచ్చిన కొత్తలో వచ్చింది ప్రియుల. నేను అన్నా రామాకు అన్నాను ప్రియుల, మాకు మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడికి అవమానం తెచ్చే విధంగా మన బతుకు ఉండకూడదు. ఈరోజు ఎంతమంది సావాసం వల్ల వారి భక్తిని కోల్పోతున్నాం. సావాసం వల్ల లేనిపోని అలవాట్లు చేసుకుంటున్నాం. సావాసం వల్ల లేనిపోని తిరుగులు తిరుగుతున్నాం. సావాసం వల్ల ఎన్ని గలీజు మాటలు నేర్చుకుంటున్నాం. సావాసం వల్ల ఇంట్లో ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం.
ఈరోజు నువ్వు సావాసం చేసే కుటుంబం ఎస్వంటిదో, సావాసం చేసే అబ్బాయి ఎస్వంటి వాడు, సావాసం చేసే యవనస్తుడు ఎస్వంటి వాడు, సావాసం చేసే తల్లి ఎస్వంటిదో, సావాసం చేసే తండ్రి ఎస్వంటి వాడు తెలుసుకోవాలి. ఒక అమ్మాయిని ఇవ్వాలంటే ఆ అమ్మాయి గుణం ఏంటి, వారి యొక్క క్యారెక్టర్ ఏంటి, వారి ఆలోచన ఏంటి, అబ్బాయి అయిపో అమ్మాయి అయిపో ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తారు. వివాహం చేసుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే దేవుడు మందిరంలోకి వస్తున్నా నీవు, దేవుడు రక్షణ పొందుకున్న నీవు ఇక నువ్వు ఎంత ఆలోచన చేయాలి. ఎవరు పడితే వారి మాట ఇది పోయిన వరకు ఏమైపోద్ది చెప్పండి పిల్ల. నాకు తెలిసిన ప్యాకాట ఆడుతున్నారు, చూద్దామని పోయాడు ప్రియుల, మంచి అట్లా ఆడుతున్నాడు. ఈ ప్యాకాట ఆడుతుంటే ప్రియులరా ఈలోనే పోలీసులు తెలిసిపోయింది, పోలీసులు వచ్చారు, ఆడ ఆడినోని చూసినాడు, అందరు పట్టుకొని జైలు వేశారు ప్రియుల. ఇప్పుడు ఏమంటాడంటే నేను దేవుని నమ్ముకున్నానండి, నేను ప్యాకాట ఆడటానికి రాలా, ప్యాకాట చూడటానికి వచ్చాను. ఆ చూడటానికి నీకు ఇబ్బందిరా, నా ఫ్రెండ్ రమ్మన్నాడు, వాడు రమ్మంటాడు, ఆడికంటే రమ్మంటాడు, పోతావా పోతావా, వాడు ఏదైతే చేయమంటాడు చేస్తావా. 4 గుర్తుకులు ఉరితాడండి ప్రియులరా. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. ఈరోజు ఎంతమందికి నలిగిపోవట్లేదండి, అవునా కదా? ఒకసారి ఆలోచి. సావాసం మంచిదనుకున్నారా? మోసం, మోసం అండి. మనతో సావాసం చేసే వ్యక్తి గుణం ఎస్వంటిది ఆలోచించి మన నుంచి ఏం ఆశిస్తున్నాడు. ఒక అబ్బాయి అమ్మాయితో సావాసం చేస్తున్నట్టు ఆ అమ్మాయిని ఏం ఆశిస్తున్నాడు, ఆ అమ్మాయి అబ్బాయితో సావాసం చేస్తుంటే ఆ అబ్బాయి కూడా ఏం ఆశిస్తున్నాడు. సావాసంలో నటనలు ఉన్నాయి, సావాసంలో జిమ్మకులు ఉన్నాయి, సావాసంలో మ్యాజిక్లు ఉన్నాయి ప్రియులారా. ఈరోజు ఒక దైవ సేవకుడిగా నీ మేలు కూడా చెప్తున్నాను. నువ్వు సావాసం ఎవరితో చేయాలి తెలుసా? ప్రార్థన పోయేవాళ్ళు. ఆ ప్రార్థన పోయేవాళ్ళు కూడా మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు అందరినీ నేను అన్నాను. కొంతమంది ఉన్నారు ప్రార్థనకు వచ్చిన, పాటలు పాడినా, వాక్యం విన్నా, వారి యొక్క దేవుడు పరిచయం చేసిన వాళ్ళ బుద్ధి మాత్రం వాళ్ళు అనేది కూడా మనం తెలుసుకొని జాగ్రత్తగా ముందడిగాలి. ఎందుకంటే ప్రియులారా దేవుడు మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. మరొకసారి చదువుదాం ప్రియులారా. చూడండి ఎంత దిగదారిపోయిందో చూడండి. ఇంక కిందికి కాలు అవుతుండేది కానీ మీరు ఆయన చెప్పాల్సి పడలేదు. ఎంత మంచి పేరు తెచ్చుకునేదో ఒక్కసారి పక్కన పడిపోయా సావాసం వల్ల. జాగ్రత్త ప్రియుల, జాగ్రత్త. నా ఫ్రెండ్, నా దోస్తు అని నువ్వు ఉరుకులు పెడతాడు కానీ నీ వెనక ఏ గోయి తీసేది కూడా సావాసము చేస్తున్నావు. సొలొమోను సావాసం చేసి ఏం చేసుకున్నాడు? తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పతనం చేసుకున్నాడు. ఎఫెసీయులు 5:4 ఈ మంచిగా మీరు రాసుకోండి, ఎందుకంటే సావాసం చేసినప్పుడు ఇవన్నీ మీకు గుర్తు రావాలి. వచ్చినవే కానీ ఉచ్చరింపవలెను, ఇప్పుడు ఈ ఎవరిలో ఉన్నాయి ఎక్కువ ప్రార్థన పోయే ఒక్కడే ఉన్నాయి సరస్వతులు. నేను ఆమెతో అట్నే మాట్లాడతా, నువ్వు అట్నే మాట్లాడుతావు. ఆడ భూమి వింటుంది, ఆడ ఆకాశం వింటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డింగ్ అవుతుంది, సీసీ కెమెరాలో కాదు. దేవుడు పిలిచిన, సాక్షి పిలిచిన భూమి ఆకాశాన్ని. కృతజ్ఞత వచ్చినవే పలకమంటాడు. కృతజ్ఞత వచ్చినట్టు ఏంటి? నేను ముందుగా చెప్పాడుగా, మీరు ఒకరికి ఒకరు వందనాలు పెట్టుకోండి, ఒకరినొకరిని ప్రేమించుకోండి, ఒకరినొకరిని గౌరవించుకోండి. అప్పుడు అది కృతజ్ఞత వచ్చినము. ఇంకేమన్నాడు? బూతులు, పోకిరి మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు. హెచ్చడిగా మాట్లాడు, అనవసరంగా మాట్లాడు, టైం వేస్ట్ చేసుకునేవాడు, పోకిరి మాటలు. ఇంకా సరస్వతులు అంటే హెచ్చడి మాటలు. ప్రార్థన పేరుకి తగిన ప్రార్థన పేరుకి ఉండొచ్చా మైండ్లో?
హెచ్చరిగా మాట్లాడటం. మనం ఎంత ప్రార్థన చేస్తే మాత్రం, ఎంత పరిచయం చేస్తే మాత్రం, ఎన్ని మంచి పాటలు పడితే మాత్రం, సంఘంలో ఎంతమంది నేను పొగిడితే మాత్రం నీకు సరస్వతులు ఉండొచ్చా? సరస్వతులు మాట్లాడొచ్చా? బూతులు మాట్లాడొచ్చా? ఏమండి? ఇంట్లో పిల్లగాలని ఏది పడుతుంది అంటావు, నీ పిల్లగాలు కానీ బయట కూడా అట్లా అంటావా? అసలు ఇంట్లో పిల్లగాలైనా అనొద్దని బైబిల్ చెబుతుంది. అవునా కదా? ఎంత చక్కగా చెబుతుంది. మరొకసారి చదువుదాం ఆ మాట. చాలు. రోజుకి నిజంగా లేచిన కాచి పడుకునేదాక ఎన్ని బూతు మాటలు మనం అంటున్నాం. పాపంలో, తొందరపాట్లో, ఆవేశంలో ఎన్ని బూతు మాటలు మనం అంటున్నాం. అంటున్నాం అనట్లేదా? అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? దేవుడు లెక్కలోకి వెళ్ళిపోవట్లేదా? నిజోడు ఎంత ప్రార్థన చేసి, ఎంత పరిచయం చేసి, ఎంతగా దేవుడి సాక్షిలో ఉండి ఒక బూతు మాట కూడా నువ్వు నేరస్తురాలుగా అయితే నువ్వు పరలోకానికి పోలేస్తావా? రెండోది, నువ్వు బూతు మాట్లాడుతుంటే నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? ఏం ప్రార్థన పోతున్నట్టే నోరు తెరితే బూతు మాట, ఏం ప్రార్థన పోతుందంటే నోరు తెరితే అసలు ఆమె గిలివెత్తారా? ఆయన గిలివెత్తారా? ఆయనతో పాటు సావం చేసేవాడు గిలివెత్తారా? ఈ బతికే ఎట్టుంది, వాడు సావాసం, వాడి బతుకు ఇంకెంత ఉంది, ఏం బతికే ఎట్టుంది, ఇంకా ఆయనతో సావాసం, ఆమె బతికే ఎట్టుంది. ఇలా ఎంతమంది కామెంట్ చేస్తారు. అవునా కదా? ఏమంటే నువ్వు ఇసువంటితో నువ్వు సాల్వ్ చేసి నీకు ప్రార్థన వచ్చిందా? నువ్వు పాటలు పాడగలుగుతావా? బైబిల్ చదవగలుగుతా? అందుకనే ఎవరితో పడితే వాళ్ళతో ఉండొద్దు. ఎవరితో పడితే వాళ్ళు మనం ఉండొద్దు. ఈరోజు దేవుడు నీకు నాకు యాకోబు పత్రిక 1:26 దేవుడు ఈరోజు నీ ఆత్మీయ జీవితం బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ పిల్లలు బాగుండాలని దేవుడు తన గ్రంథముల నుంచి స్పష్టంగా నీకు నాకు తెలియజేస్తున్నాడు. కాబట్టి యాకోబు పత్రిక 1:26 చూడండి. హల్లెలూయా. ఈ లోకం అంటే ఈ లోకంలో పాపానికి దూరంగా ఉంటే తన భక్తిని కాపాడుకున్న వాడే పరిశుద్ధంగా బతకగలుగుతాడు. ప్రియులారా, డిసెంబర్ నెల 25వ తారీఖు క్రిస్మస్ రోజు ప్రియులారా, మనకు తెలిసిన పిల్లలు నాకు అంతకంటే ముందే చెప్పారు, అయ్యా ఈసారి రోడ్ల మీద ఉన్న వాళ్ళకి, అడుక్కున్న వాళ్ళకి చికెన్ బిర్యానీ చేసి పెట్టాలనుకుంటున్నాను, మీ సలహా ఏంటంటే చేసి పెట్టండి మంచిదేగా అన్నారు. అని వాళ్ళు ఏమన్నారంటే, మీ యొక్క చర్చి పేరు మీద మేము చేస్తాం, మీ ఫోటోలు ఏంటి అంటే వాళ్ళు చేస్తాను చేయరు అనుకున్నారు. ప్రియుల దగ్గర 15,000 రూపాయలు ఖర్చు అయిందంటాడు. ప్రియుల చికెన్ బిర్యానీ బాక్సులలో మన ఫోటోలు వేసి, మనం చర్చి పేరు వేసి, అమ్మగారిది నా పేరు, నా యొక్క ఫోటోలు వేసి 200 మందికి పెట్టారంటాడు. చప్పట్లు కొట్టారు ప్రియుల. నరేష్ అనే ఆ పిల్లగాడు ప్రియులారా, డబ్బు ఖర్చు పెట్టుకున్న ఆయన, మనం 1 రూపాయి లేదు, మనల్ని అయితే ప్రార్థన చేయమన్నాడు. మన యొక్క చర్చి పేరు మీద ఇంతమందికి భోజనం పెట్టాలనుకుంటున్నాను అని అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను ప్రియులారా. నిజంగా ఒక్కడే ఇంకా పితరులు అనుకుంది సాధించాలని, లేని వాళ్ళకే అన్నం పెట్టాలి. క్రిస్మస్ రోజు అందరూ వండుకుంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? రోడ్ల మీద ఉన్న అయ్యోళ్ళకి ఆ బాబు కోసం మనం అందరము ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుడు ఈరోజు నీకు నాకు ఏం చెప్పినట్టు, ఎటువంటి వాళ్ళతో సహవాసం చేయాలి? ప్రార్థనకు వచ్చే వాళ్ళతో సహవాసం చేయకూడదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళతో ఎట్లే ఉండేది మరి ఎవరితో సహవాసం చేయాలి? పరిశుద్ధులుగా ఉన్న వారితో సహవాసం చేయాలి. ప్రార్థనకు వచ్చే వాళ్ళు అందరూ పరిశుద్ధత కాదు, ప్రార్థనకు వచ్చే వాళ్ళు అందరూ ప్రార్థన పరురాలు కాదు. ప్రార్థన పరురాలుగా ఉన్న వారితో, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళతో
దేవుడిలో యథార్థంగా ఉన్న వారితో సహవాసం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించుకుందాం. ప్రియుల కృప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా, అయా సొలొమోను గారి గురించి కొన్ని వాక్యాల గురించి సూటిగా స్పష్టంగా మాట్లాడు ప్రభువా. అయా మా ఆత్మీయ జీవితంలో మేము ఎదగాలంటే ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి, ఎటువంటి ప్రవర్తన కలిగిన వారితో సహవాసం చేయాలి, ఎటువంటి జీవితం కలిగిన వారితో సహవాసం చేయాలి సూటుగా స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడు ప్రభా. అయా మా జీవితంలో అడుగడుగున మాటకి అయా భూమి ఆకాశమే సాక్ష్యం అంటున్నావు ప్రభా. తండ్రి ఎన్నో వాక్యాలు ఎన్నో విషయాలను అయ్యా ఈరోజు నాకును మా సంఘానికి నేర్పించిన ప్రభా. ఎందరైతే ఈ వాక్యాన్ని ఇంతవరకు ఓపికతో విన్నా నీ ప్రతి మాటను నీ బిడ్డల హృదయంలో భద్రపరచని ప్రార్థిస్తున్నాడు ప్రభా. తండ్రి నాయన ఇదిగో ప్రభా తండ్రి, ఈ నెల ప్రభా అయ్యా 2025 డిసెంబర్ ప్రభా చివరి ఆదివారం ప్రభా. తండ్రి నాయన అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన మా యొక్క జీవితంలో ఎన్ని ఆదివారాల ప్రార్థనలు మేము కోల్పోయినావు, ఎన్ని శుక్రవారాల ప్రార్థన కోల్పోయినావు అయ్యా తండ్రి. ప్రతిది నీ గంధంలో రాయబడుతుంది అంటావు ప్రభా. భూమి ఆకాశమే సాక్షిగా పిలిచారన్నావు ప్రభా. అయ్యా మమ్మలను క్షమించి మా జీవితాన్ని సరిచేసి ఇగో ప్రభు యొక్క అయా నీ శరీరమును అయా నీ రక్తమును అయా ప్రభా రొట్టెను ద్రాక్షరసం నీ పిల్లలకి ఇవ్వబోతుండగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరచుకొని యేసు నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.